అఖండ 2 తాండవం ఎలా ఉంది అనేటటువంటిది ఒక్క ముక్కలో చెప్పాలంటే పార్ట్ 1లో కనీసం 10% కూడా లేదు భయ్య. ఆ స్టోరీ లైన్లో అయినా, ఆ ఎలివేషన్ సీన్లో అయినా, ఆ ఫైట్స్లో అయినా, ఆ ఎమోషన్ సీన్లో అయినా పార్ట్ 1 అయితే మ్యాచ్ చేయలేకపోయింది. నాకు నచ్చినటువంటి ఎలిమెంట్స్ ఏంటంటే ఇంటర్వెల్ ఫైట్ మామూలుగా ఉండదు. ఏ ఫ్లాష్ మ్యాన్ పనికిరాదు, ఏ అవెంజర్ హీరో ఫైట్స్ కూడా పనికిరావు. ఎవడ్రా అవెంజర్, ఏదిరా మార్వెల్, ఏదిరా డీసీరా అనేటటువంటి ఫీలింగ్ మీకు తప్పకుండా కలిగిద్దే. ఆ ఫైట్కి అయితే నేను గులాం అయిపోయినా. ఇదెక్కడి మాత్రం మామ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా కూడా స్లోగా ఉంటుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ ఫైట్ వచ్చిందో మనమైతే జయ్యని లేస్తాం అనమాట. ఆ తర్వాత ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత 2-3 ఫైట్ ఉంటే అయ్యేది అంత ఇంటరాక్టివ్గా అనిపోయో. క్లైమాక్స్ ఫైట్ అయితే ఇక ఎటో వెళ్ళిపోయితే ఒక బెంటెన్, ఒక క్రిస్త్రీ, రకరకాలమైనటువంటి ఫైట్స్ అయితే నాకైతే గుర్తొచ్చాయనమాట. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది ఒక్క మొక్కలో చెప్పాలంటే మేము లాజిక్స్ ఎక్స్పెక్ట్ చేయం, ఓన్లీ మ్యాజిక్ చాలు. ఒక్క మొక్కలో చెప్పాలంటే బోయపాటి సీన్ గారు నచ్చింది తీసి పడేసిండు. చూస్తే చూడండి, మింగితే మింగండి, నేను నాకు నచ్చినట్టే తెస్తా అనేటటువంటిది. అసలు ఆ హెలికాప్టర్ ఫ్యాన్ని సోల మీద పెట్టుకుని తిప్పుతుడు ఆ సీన్ అప్పుడైనా, వామ్మో అసలు ఆది పెనిశెట్టిని సింపుల్గా చంపేస్తారు ఆ సీన్ అప్పుడైనా, ఆ యుద్ధ ట్యాంకర్ని కాలుతో హ్యాండిల్ చేస్తారు మన బాలయ్యబాబు గారు ఆ సీన్ అప్పుడైనా, ఆ బెంటెన్ లాగా 5-6 బాలయ్యబాబులు వస్తారు ఆ సీన్లో అయినా మైండ్లో ఇంకా తిరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఫుల్ వీడియో చేశారు, కింద కనపడుతున్న లింక్ క్లిక్ చేయండి, ఆ వీడియో చూడండి, మీకే మంచి క్లారిటీ వస్తుంది.